కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జర్నలిస్టులపైన కూడా దాడులు జరుగుతున్నాయి. కారంపూడిలో జరిగిన వైస్ ఎంపీపీ ఎన్నికల కవరేజ్కి వెళ్లిన సీనియర్ జర్నలిస్ట్, ఉమ్మడి గుంటూరు జిల్లా సాక్షి టీవీ ప్రతినిధి అశోక్ వర్ధన్పై టీడీపీ వారు చేసిన దాడిని బాపట్ల జిల్లా జర్నలిస్టులు, ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్, ఎస్పీలకు మెమరాండం అందించారు. నిందితులను వెంటనే శిక్షించాలని కోరారు. మాచర్లలో సాక్షి ఉమ్మడి గుంటూరు జిల్లా సాక్షి రిపోర్టర్ అయినటువంటి అశోక్ వర్ధన్ గారు అక్కడ వైస్ చైర్మన్ ఎలక్షన్, ఎంపీపీ ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో వీడియో కవరేజ్కి వెళ్ళినటువంటి వారిపై అతి దారుణంగా దాడి చేయడం జరిగింది. పత్రికా విలేకరులు అనేవారు వారు అక్కడ ఉన్నటువంటి సమస్యను బయటికి తీసుకొచ్చి చూపించేదానికి మాత్రమే వారు ఇచ్చేస్తారు. అటువంటి వారిపై అధికార పార్టీ అయినా సరే, ప్రతిపక్ష పార్టీ అయినా సరే ఇటువంటి దాడులు చేయటాన్ని మా బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ, మాచర్లలోని ఎంపీపీ ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో మన మీడియా మిత్రుడు, తోటి మీడియా మిత్రుడు సాక్షి విలేకరి, గుంటూరు సాక్షి విలేకరి అక్కడికి కవరేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ అతనిపై దాడి చేయటం అనేది చాలా హేయమైన చర్య. ఏ జర్నలిస్ట్ అయినా కానీ వృత్తిపరంగా వెళ్తారే తప్ప ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ పార్టీలు కొమ్ము కాయాలని ఏ విధంగా ఉండదు. మీకు ఏదైనా సమస్య ఉంటే సంబంధిత అధికారులకు మీరు కంప్లైంట్ చేసుకోవాలి, కానీ ఆ విధంగా దాడి చేయటం అనేది చాలా సిగ్గుమాలిన చర్య.